తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఓవైపు వచ్చే ఎన్నికల కోసం జనసేనాని తన సైన్యాన్ని సిద్ధం చేస్తుంటే మరోవైపు అన్ని పార్టీల నేతలు ఆ పార్టీ కదలికలపై ఓ కన్నేసి ఉంచారు. మనసులో జనసేనలో చేరితే తమ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏ నియోజకవర్గం తమకు కలిసి వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరెవరు ఆ పార్టీపై దృష్టి పెట్టారు? జనసేనతో ఏ పార్టీలకు ఎఫెక్ట్ పడనుంది? లెట్స్ వాచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇవే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. జనసేనలో చేరితే ఎలా ఉంటుందా అని జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కొందరు నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అని కసరత్తు చేస్తున్నారు. అటు జనసేన సైనికులు కూడా ఎవరెవరిని ఆహ్వానించాలనే దానిపై పార్టీ ముఖ్యులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీ నిన్న మొన్నటి వరకు కాకినాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన నున్న దొరబాబుతో పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వంగా గీత పేరును జన సైనికులే పార్టీ ముఖ్యుల వద్ద ఉంచినట్టుగా తెలుస్తోంది. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బంధుగణం పేరును కూడా కొందరు తెరపైకి తెచ్చినట్లు టాక్. మరోవైపు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా జనసేనలోకి వెళ్తారని వినిపిస్తోంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడి పదవి దక్కకపోవడం, పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నట్లున్న పరిస్థితులతో ఆయన పార్టీ మార్పు దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యానందరావు మరోసారి టీడీపీకి గుడ్ బై కొట్టడం ఖాయమని విస్తృత ప్రచారం జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మరో మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు సైతం జనసేనలో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యుల వద్ద తన ప్రతిపాదన ఉంచినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, గిరిజాల వెంకటస్వామి నాయుడు కూడా జనసైన్యంతో రాయబారాలు నడుపుతున్నారు. టీడీపీ, వైసీపీలోని నేతల వారసులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు జనసేన అధినేతకు ఎవరూ ప్రతిపాదనలు అందించకపోయినా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారితో టచ్లో ఉంటున్నారు. అయితే నవంబర్ నాటికి పార్టీ పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలు కానున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలి, ఎవరి రాకతో పార్టీ మైలేజీ పెరుగుతుందనే దానిపై జన సైనికులు అధిష్టానానికి నివేదికలు అందిస్తున్నారు. మొన్నటి వరకు ఆయన రాజకీయాలు ఏం చేయగలరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చూసిన వారు షాక్ తింటున్నారు. అడ్డొచ్చిన వారిని తొలగించుకుంటూ, అధిష్టానం దగ్గర పట్టు సాధిస్తూ, నచ్చని వారిని దూరం పెడుతూ అడుగు ముందుకేస్తున్నారు. పార్టీలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకోవడమే కాదు, తానే ఉత్తముడనని అందరితో అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇప్పుడు చూద్దాం. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. పీసీసీ అధ్యక్షుడిగా మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పుడు ఆయనకు రాజకీయాలు తెలియవు, అందరినీ కలుపుకుపోతారు అనే టాక్ వినిపించింది. పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన 100% కరెక్ట్ అన్నారందరూ. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాటుదేలారా? అందుకే తనకు అడ్డొచ్చిన వారికి వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారా? పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి, ఇంటా బయట మంచి మార్కులు కొట్టేయటానికి ఉత్తమ్ కుమార్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో పీసీసీ, వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ పదవులు చాలా కీలకం. పార్టీ అధికారంలోకి వస్తే ఈ పదవుల్లో ఉన్నవారిదే పై చేయి ఉంటుంది. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉత్తమ్ వర్కింగ్ ప్రెసిడెంట్. సీఎల్పీ నేతలకు చెక్ పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడానికి బ్రదర్ మల్లు రవిని రంగంలోకి దించారని, తాను సీఎం అయితే కేబినెట్ లో మంచి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు, దీంతో మల్లు రవి సైతం ఉత్తమ్కు వంత పాడుతున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఉత్తమ్ ఇలా తన ఎత్తుగడతో అటు మల్లు రవిని, ఇటు భట్టి విక్రమార్కని సైతం నోరెత్తకుండా చేశారంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలే గాని సీఎల్పీలో ఉన్నవారు కూడా సీఎం రేసులో ఉంటారు. అందుకే ఉత్తమ్కు బద్ధశత్రువైన కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగానే సీఎల్పీ నేత నెక్స్ట్ సీఎం అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఢీకొనడానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఉత్తమ్ రంగంలోకి దింపారా అని అనుమానాలు కలుగుతున్నాయి.
జగ్గారెడ్డి ద్వారా పావులు కదిపి సంగారెడ్డిలో రాహుల్తో సభ పెట్టించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జగ్గారెడ్డి కూడా తన జోరు పెంచారు. ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఇలా డీల్ చేసిన ఉత్తమ్ సీనియర్ నేత. కొరకరాని కొయ్య అయిన జానారెడ్డిని కూడా తెలివిగా దెబ్బ కొడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ పేరుతో అందరూ తన దగ్గరికి రావాలని జానారెడ్డి ఆలోచిస్తే ఉత్తమ్ మాత్రం అందరినీ కలుపుకుపోతున్నారు. సలహాలు సూచనల కోసం తాను విపక్ష నేతల దగ్గరికి సైతం వెళ్తున్నారు. టీడీపీ నేతలతో కమ్యూనిస్టు పార్టీలతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా వారితో మాట్లాడుతూ సలహాలు సూచనలు ఇస్తూ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీనికి తోడు మియాపూర్ భూ స్కామ్ లో జానాకు లింకులున్నాయంటూ కొన్ని వార్తలను కూడా ప్రచారం ఉత్తమ్ కుమారే చేయించారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పార్టీలో పరపతి పెంచుకోవడానికి ఇన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్న ఉత్తమ్ ఇక ఢిల్లీలోనూ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. సంగారెడ్డి సభలో రాహుల్తో పెరిగిన పరిచయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు. ఉత్తమ్ అధిష్టానానికి విధేయుడు అన్న భావన కలిగించడంలో పీసీసీ చీఫ్ సక్సెస్ అయ్యారు. నంద్యాలలో రాజకీయ బంధాలు చెప్పే రాజనీతి ఏంటి? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అన్న వైసీపీలో, తమ్ముడు టీడీపీలో, మామ జగన్ పార్టీలో, అల్లుడు బాబు పార్టీలు. ఏంటి కన్ఫ్యూజింగ్ గా ఉందా? రక్త సంబంధాలు, రాజకీయ బంధాలు పెనవేసుకుపోయిన చోట ఇలాంటి సన్నివేశాలు కామన్. ఇంకా అర్థం కాలేదా? అయితే నంద్యాల వెళదాం, రాజకీయ బంధాల రాజనీతి ఏంటో చూద్దాం. టీడీపీ విజయానికి వైసీపీ పనిచేస్తుందా? వైసీపీ గెలుపుకు టీడీపీ కృషి చేస్తుందా? అన్న కోసం తమ్ముడు సొంత పార్టీకి ద్రోహం చేస్తాడా? అల్లుడు కోసం మామ తన పార్టీనే నట్టేట ముంచుతాడా? నంద్యాల ఉప ఎన్నికల ముఖ చిత్రంలో రాజకీయ బంధాలు, రక్త సంబంధాలు లేవనెత్తుతున్న ప్రశ్నలివి. క్షణానికో మలుపు తిరిగిన నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థుల ప్రకటన ఇప్పుడు ఓటర్లలో అనేక అనుమానాలకు తావిస్తోంది. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ తరపున నంద్యాల నుంచి గెలుపొందారు. ఆ తరువాత ఆయన టీడీపీ ప్రక్కన చేరారు. ఆయన ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నంద్యాలకు ఉప ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. నిజానికి ఎవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే ఆ స్థానంలో పోటీ పెట్టకూడదనే సంప్రదాయం ఒకటి ఏపీలో నడుస్తోంది. కానీ వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీ నాయకునిగా భూమా మరణించారు. దీంతో మీరంటే మీరే పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ, వైసీపీ వాదులాడుకున్నాయి. టికెట్ కోసం తీవ్రమైన పోటీ నడిచింది. ఆఖరికి వైసీపీ నుంచి వచ్చిన భూమా ఫ్యామిలీకి టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇటు టీడీపీ నుంచి వచ్చిన శిల్పా కుటుంబానికి వైసీపీ టికెట్ ఖాయమైంది. టీడీపీ, వైసీపీలు టికెట్లయితే కన్ఫర్మ్ చేశాయి, కానీ అభ్యర్థుల కుటుంబాల వైపు, వారి రక్త సంబంధాల వైపు అనుమానపు చూపులు చూస్తున్నాయి. ఇటు చంద్రబాబు, అటు జగన్ సొంత పార్టీ నేతలనే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మాటకు కట్టుబడి భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ పరిణామం నచ్చని శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరి క్షణాల్లో టికెట్ కొట్టేశారు. కానీ శిల్పా తమ్ముడు చక్రపాణి రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. మొన్నా మధ్యనే ఎమ్మెల్సీగా గెలుపొందారు. తాను టీడీపీలోనే ఉంటానని, పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ఈ మధ్యనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ టీడీపీ అధిష్టానం చక్రపాణి వైపు అనుమానపు చూపులు చూస్తోంది. సేమ్ సీన్ ఇటు వైసీపీలోనూ కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి పిల్లనిచ్చిన మామ కాటసాని రామిరెడ్డి వైసీపీలో ఉన్నారు. మరి ఆయన తన పార్టీ కోసం అల్లుణ్ణి ఓడించేందుకు పనిచేస్తారా? ఇదే డౌట్తో ఇప్పుడు జగన్ కాటసాని వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఇటు చక్రపాణి, అటు కాటసాని తమ పార్టీ అధిష్టానం చూస్తున్న అనుమానపు చూపులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రక్త సంబంధమా, రాజకీయ బంధమా?
పార్టీల కోసం బంధుత్వాన్ని వదులుకుంటారా? శిల్పా మోహన్ రెడ్డిని ఓడించేందుకు చక్రపాణి పనిచేస్తారా? బ్రహ్మానందరెడ్డిని ఓడించేందుకు కాటసాని కష్టపడతారా? చక్రపాణి వైపు బాబు అనుమానపు చూపు, కాటసానిపై జగన్ అనుక్షణం ఓ కన్ను. బాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధమని శిల్పా చక్రపాణిరెడ్డి ఇదివరకే ప్రకటించారు. కానీ పార్టీ కోసం సొంత అన్నను ఓడించడానికి పనిచేస్తారా అన్నది తెలుగు తమ్ముళ్ల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. అన్నదమ్ముల రక్త సంబంధం రాజకీయ వైరంగా మారుతుందా? అన్న ఓటమికి తమ్ముడు ఏ మేరకు పనిచేస్తాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నంద్యాల వీధుల్లో వినిపిస్తున్నాయి. అటు వైసీపీలోనూ సేమ్ సీన్. కాటసాని రామిరెడ్డి వైసీపీలో ఉంటే ఆయన అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. మరి కాటసాని ఏం చేయబోతున్నారు? అల్లుడిని ఓడించడానికి పనిచేస్తారా, లేక పార్టీ విజయానికి కృషి చేస్తారా? జగన్తో చివరిదాకా నడుస్తారా? అల్లుడింట అడుగు పెడతారా? ఇలాంటి అనేక ప్రశ్నలు వైసీపీ నేతలను వేధిస్తున్నాయి. నిజానికి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పార్టీల కోసం రక్త సంబంధాలను తెంచుకోవచ్చు, అదే రాజకీయాల కోసం లేని సంబంధాల్ని కలుపుకోవచ్చు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏది జరుగుతుందో త్వరలోనే తేలిపోతుంది. తెలివితేటలుండాలే కానీ రాష్ట్రం కాని రాష్ట్రంలోనైనా జెండా ఎగరేయచ్చు. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ అదే చెబుతున్నారు. సర్దార్జీ అయినా కష్టపడి పనిచేసి మేయర్ పదవికి ఎన్నికయ్యారు. ప్రజాసేవలో ఇప్పుడు ఆయన మరో మెట్టు ఎక్కాలనుకుంటున్నారు. అదే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి. మరి ఆయన వేసిన స్కెచ్ ఏంటో, ఆయన బలాలు బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. తలపాగా, మెడలో టిఆర్ఎస్ కండువ, ఆయనే సర్దార్ రవీందర్ సింగ్. He's back once again, this time as Sardar. Sardar. So all the bad guys, Khabardar. Sardar. 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 హోదా కరీంనగర్ మేయర్. అయితే ఉన్నదానికన్నా మరింత ఉన్నత పదవిని సాధించాలని ఎవరికైనా ఉంటుంది. అలాగే మన మేయర్కి కూడా ఒకే ఒక కోరిక ఉంది, తాను ఎమ్మెల్యే కావాలని. తెలంగాణ వచ్చిన తర్వాత నగరానికి మొట్టమొదటి మేయర్గా ఎన్నికైన రవీందర్ సిక్కు సామాజిక వర్గం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి కూడా. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు రవీందర్. తెలంగాణ సాధన కోసం అలుపెరగకుండా పనిచేశారు. కరీంనగర్కు మేయర్గా ఎన్నికైనప్పటి నుంచి తనదైన స్టైల్లో పనిచేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడాయన మనసు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో అయినా తన కోరిక తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారట. మేయర్ సాబ్ రవీందర్ కు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే అవ్వాలనేది కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఆయన 2019 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా నుండి ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఫామ్ తో ఎమ్మెల్యేగా గెలవాలని ట్రై చేస్తున్నారు రవీందర్ సింగ్. అందుకే తన మనసులో కోరికని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెవిలో చెప్పాల్సిన వారితో చెప్పించారు కూడా. కేసీఆర్ నుంచి పాజిటివ్ సంకేతాలు అందాయి. దాంతో గెలుపు కోసం మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటి నుంచే ఓ ప్రణాళికతో ముందుకెడుతున్నారు. ఉద్యమ సమయం నుండే జిల్లాలోని చాలా ప్రజా సంఘాలతో పాటు కార్మిక సంఘాలతో కూడా ఆయనకు పరిచయాలున్నాయి. దీంతో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రజాబలం పోగేసుకోవాలని రవీందర్ తపన పడుతున్నారు. మేయర్ గారి స్కెచ్ బానే ఉంది, మరి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటయ్యా అంటే దానికి ఓ స్కెచ్ ఉందంటున్నారు రవీందర్. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు కరీంనగర్ అర్బన్ రూరల్ గా విడిపోతుందని, అర్బన్ తనది, రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగులదీనంటూ సింపుల్ గా తేల్చేశారు. ఇలా పకడ్బందీగా స్కెచ్ వేయడమే కాదు, ఎక్కడైనా తేడా వచ్చి కథ అటు ఇటు అయినా తన దగ్గర ప్లాన్ బి ఉందంటున్నారు. అదే ఎమ్మెల్సీ పదవి. ఎమ్మెల్యే రాకపోతే ఎమ్మెల్సీగానే ట్రై చేసేందుకు రవీందర్ రెడీ అయిపోతున్నారు. మేయర్ గారికి మాస్ ఇమేజీ ఉండటం ఓ రకంగా ప్లస్ పాయింటే అవుతుంది. సర్దార్జీ ప్లాన్ వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉంది. అవడానికి మేయర్ గానే ఉన్నా ఆయన జనంతో మమేకమవుతూ వచ్చారు. కరీంనగర్ అర్బన్ నియోజకవర్గం ఏర్పడితే తన గెలుపు ఖాయమనేలా సర్దార్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే అవకాశం చేజారినా సిట్టింగ్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పదవీకాలం ముగుస్తుంది కాబట్టి ఆ స్థానం కోసం ట్రై చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇందుకు ప్రజా సంఘాలతో చురుగ్గా ఉంటూ అడుగులేస్తున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన రవీందర్ పలు సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. మరి ప్రజాప్రతినిధి కావాలన్న ఆయన కల నెరవేరుతుందో లేదో చూడాలి. ఇది ఇవాల్టి రాజనీతి. చూస్తూనే ఉండండి HM TV.